ఇప్పుడు మనం డీల్ చేయబోయే టాపిక్ వచ్చేసి థైరాయిడ్ అండి. థైరాయిడ్ అనేది యాక్చువల్లీ ఒక ఎండోక్రైన్ గ్లాండ్. పియర్ షేప్ బటర్‌ఫ్లై మాదిరి ఉంటుంది. మన నెక్ పైన ఉండడం అంటూ జరుగుతది. ఇవేంటి అంటే 2 రకాల థైరాయిడ్‌ని కాజ్ చేస్తుంది. ఒకటి హైపోథైరాయిడిజం అని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి హైపర్ థైరాయిడిజం అని చెప్పడం జరుగుతుంది. అసలు ఇది ఏం చేస్తది? అంటే దీన్ని ఉండడం వల్ల మనకేంటి ప్రయోజనం అంటే బాడీ మెటబాలిజంని, బాడీ యొక్క రెగ్యులేషన్‌ని, టెంపరేచర్‌ని అంటే హార్ట్ రేట్‌ని ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం అనేది దీని యొక్క బాధ్యత. సో హైపోథైరాయిడిజం అంటే మనకు రిక్వైర్మెంట్ యూజ్ ఉన్నటువంటి థైరాయిడ్ హార్మోన్ అది ప్రొడ్యూస్ లేకపోతే దాన్ని హైపోథైరాయిడిజంగా చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని అండర్ యాక్టివ్ థైరాయిడ్ అని చెప్తారు. ఇది ఎందుకు అండర్ యాక్టివ్ అంటే చాలా ఏళ్ల దాకా మనకి అది దాచిపెట్టి ఉంటుంది. సడన్గా మనకి అవుట్ బస్ట్ లైక్ ప్యూబర్టీ దశలో బయటికి రావడం అంటూ జరుగుతుంది. లేదా అంటే మొదటి ప్రెగ్నెన్సీ అప్పుడు, మొదటి కాన్పులో కొన్ని భయాలు, టెన్షన్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ టైంలో ఇవి బయటికి రావడం అంటూ జరుగుతాయి. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ మాకు ప్రెగ్నెన్సీ టైంలో మొదటి కాన్పులో వచ్చింది కదా, మళ్ళీ తర్వాత మానేసాము, మాకు థైరాయిడ్ వెళ్ళిపోయిందని అనుకున్నాము అని చెప్పడం జరుగుతుంది. బట్ సెల్ఫ్ డెసిషన్ అనేది మంచిది కాదండి. ఏంటంటే మొదటి డెలివరీ టైంలో అంటే మొదటి ప్రెగ్నెంట్ అయినప్పుడు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏంటి, సో ఎంత ఎంజీ వాడారు, క్రమక్రమంగా దాన్ని తగ్గించుకుంటూ డైట్, ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేస్తూ రెగ్యులారిటీస్ అనేది తెచ్చుకోవాలి. అలా చేసుకుంటూ డాక్టర్ యొక్క ఒపీనియన్ తీసుకుంటూ క్రమక్రమంగా అది థైరాయిడ్ తగ్గిన తర్వాత నార్మల్ లెవెల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే టాబ్లెట్స్ అనేవి స్కిప్ చేయడం అంటూ జరగాల్సి ఉంటుంది. అందుకోసమే దీన్ని అండర్ యాక్టివ్ థైరాయిడ్ అంటారు. దీంట్లో ఏమవుతుందంటే హార్ట్ రేట్, బ్రాడీకార్డియా ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఉంటుంది, ఫెటీగ్ ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది, ఏదైనా చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకపోవడం, అంటే ఏదైనా మెట్లు ఎక్కాలన్నా, ఏదైనా వర్క్ చేయాలన్నా తర్వాత చేద్దాము, ఎల్లుండి చేద్దాము అన్న ఇంప్రెషన్తో మైండ్ అనేది ఉండిపోతుంది. ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ టైప్ ఆఫ్ థైరాయిడ్ వచ్చేసి హైపర్ యాక్టివ్ థైరాయిడ్ అని చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అందుకోసమే ప్రతిదీ ఫాస్ట్గా జరిగిపోతుంది. ఈవెన్ మెటబాలిజం అయినా కానివ్వండి, బాడీ వార్మ్త్ అయినా కానివ్వండి. అందుకోసమే దీంట్లో ఏమవుతుందంటే ట్రాకికార్డియా చూస్తాము, తర్వాత వెయిట్ లాస్ అనేది చూస్తాము, వెంట్రుకలు రాలడం అనేది చూస్తాము, పఫినెస్ చూస్తాము. ఈ యొక్క థైరాయిడ్ వచ్చేసి కేవలం 10% మాత్రమే ఉంటుంది. 90% ఆఫ్ థైరాయిడ్ అనేది హైపోథైరాయిడిజంలో చూడడం అంటూ జరుగుతుంది. ఈ 2 థైరాయిడ్లతో పాటుగా ఇంకొకటి థైరాయిడ్ చిన్నపిల్లల్లో కూడా చూడడం అనేది జరుగుతుంది. కంజనైటల్గా అంటే పుట్టుకతోనే కొన్నిసార్లు థైరాయిడ్ గ్రంథి లేకుండా పుట్టడం అనేది జరగడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే పుట్టుకతో పుట్టినా కూడా సరిగా ఫంక్షనింగ్ చేయకుండా, థైరాయిడ్ గ్లాండ్ అనేది సరిగా ఫంక్షన్ చేయకుండా ఉండడం అంటూ జరుగుతుంది. కొన్నిసార్లు థైరాయిడ్ గ్లాండ్ ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి కంప్లైంట్స్ అనేవి జరుగుతుంది. కొన్నిసార్లు ట్యూమర్స్ వస్తుంది, క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా థైరాయిడ్లో ఉన్నటువంటి కారణాలు అన్నటువంటివి. సో మెయిన్గా 90% కేసెస్లలో హైపోథైరాయిడిజం అనేది చూడడం జరుగుతుంది. అది కూడా 3:1 రేషియోలో, అంటే ముగ్గురు ఆడవాళ్ళలో ఎక్కువగా రావడం అంటూ జరుగుతుంది. ముగ్గురు ఆడవాళ్ళకి ఒక మగ మనిషికి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. వీటిలలో ఎక్కువగా ఈ సిమ్టమ్స్ అనేవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఈ సిమ్టమ్స్ ప్రకారంగా మనకి కంప్లైంట్స్ అనేవి రావడం జరుగుతుంది. రెగ్యులర్గా మానిటరింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఎవ్రీ 6 months కానీ ఎవ్రీ 8 months కానీ మనకి థైరాయిడ్ ప్రొఫైల్ అనేది ఎప్పుడు చేయించుకుంటూ స్క్రీనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది ఇండైరెక్ట్గా ఫీమేల్స్లో అయితే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్కి గురవుతుంది. అంటే మెన్సెస్ సరిగా రాకపోవడము, 2 monthsకి 3 monthsకి ఒకసారి రావడం కానీ, లేదంటే మెనోరేజియా కంప్లైంట్స్ కానీ, లేదంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వడం కానీ, ఇది ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే పీసీఓడీస్కి కారణం అనేది అవుతుంది. ఈ పీసీఓడీస్ ఉండడం వల్ల కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవ్వడము, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అది నిలవక త్వరగా అబార్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ రెగ్యులరైజ్ అవ్వాలన్నా వాళ్ళకు కొద్దిగా డైట్ కానీ, లేదా బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కానీ, రెగ్యులర్గా మెడికేషన్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, వాకింగ్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓన్లీ మెడిసిన్ ఒక్కటే ప్రతి విషయాల్లో హెల్ప్ అనేది చేయదండి. మెడిసిన్తో పాటుగా
మనం వచ్చేసి డైట్ అనేది కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది. కంపల్సరీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ, ఫ్యాటీ ఫుడ్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, ఆయిలీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా కంపల్సరీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజెస్, వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, థ్రెడ్మిల్ కానీ, బటర్ఫ్లై ఫ్లెక్సెస్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా ఏమవుతుందంటే ఈ హోమియోపతిక్ పర్స్పెక్టివ్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు జనరల్గా ఏం చెప్తారు అంటే అమ్మగారికి ఉన్నట్లయితే పిల్లలకి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. పిల్లలకి వస్తే అది ఏ టైంలో వస్తుంది అంటే ప్యూబర్టీ దశలో రావడం కానీ, లేదా అంటే ఫస్ట్ ప్రెగ్నెంట్గా అయినప్పుడు రావడం కానీ జనరల్గా జరుగుతూ ఉంటుంది. వచ్చిన తర్వాత మనం ఎలా దీన్ని రివర్సబుల్ చేసుకున్నాము, సో థైరాయిడ్ లెవెల్స్ అనేవి నార్మల్ ఫ్లోలోకి ఎలా తెచ్చుకున్నాము. సో బేసిక్గా ఏంటంటే రెగ్యులర్గా మెడికేషన్ అంటూ యూజ్ చేయాలి. ఇలాంటి కండిషన్స్కి స్పెసిఫిక్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. స్పెసిఫిక్స్గా వర్క్ అయిపోతే మనకి ఇవాళకి కంప్లీట్గా క్యూర్ అనేది అయిపోయి ఉండాలి. బట్ స్టిల్ చాలామంది పేషెంట్స్ మన దగ్గర వచ్చి చెప్పేది ఏంటంటే నాకు ఆల్మోస్ట్ 14 years 15 years నుంచి నాకు థైరాయిడ్ ఉంది అని చెప్పడం జరుగుతుంది. సో అలాంటి స్పెసిఫిక్స్ కనుక వాడితే కంపల్సరీ వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగి ఉండాలి అండ్ కంప్లీట్గా విముక్తి అయితే పొంది ఉండాలి. బట్ స్టిల్ పేషెంట్ కంప్లైంట్స్ ఆఫ్ ఈ కంప్లైంట్స్ అన్నీ ఈ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ, వెయిట్ లాస్ కానీ, వెయిట్ గెయిన్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా అవుతూనే ఉంది నాకు అని చెప్పడం జరుగుతుంది. సో డీటెయిల్గా కేసు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ ఫస్ట్ కంప్లైంట్ స్టార్ట్ అవుతా ఉంది, ఏమేమి కంప్లైంట్స్ ఉంటున్నాయి, మీ పేషెంట్ దేనికి రెస్పాండ్ అవుతున్నాడు అనేది ప్రతిదీ నోట్ డౌన్ చేసుకొని దాని ద్వారా కాజ్ అనేది కనుక్కొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. T3, T4, TSH లెవెల్స్ నార్మల్ ఫ్లోలో వచ్చేలాగా ప్లాన్ అనేది చేసుకోవాలి. అది డైట్ మరి తర్వాత ఎక్సర్సైజ్తోనే సాధ్యమవుతుంది. అటువంటి పర్ఫెక్ట్గా ఆర్గానిక్గా ఉన్నటువంటి ట్రీట్మెంట్ హోమియోపతిలో మీకు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ లభిస్తుంది. సో హోమియోపతిలో దీనికి మంచి రోల్ అనేది ఉంటుంది. ఈ ప్రాబ్లంతో కనుక మీకు సఫర్ అవుతూ ఉంటే కింద స్క్రోల్ చేయబడిన నెంబర్కి కానీ, దగ్గర ఉన్న డాక్టర్ కేర్ నెంబర్కి కానీ, బ్రాంచ్ని కానీ సంప్రదించండి. చాలామంది ఒక అపోహలో ఉంటారు, మళ్ళీ మోకాల్లో గుజ్జు పెరుగుతుందా అండి అని. పెరుగుతుందండి, ఖచ్చితంగా పెరుగుతుంది. దానికి మనం ఏ విధంగా ఎటువంటి మెడికేషన్ అనేది తీసుకోవాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడికేషన్ అనేది తీసుకోవాలి, ఎలా యూజ్ చేస్తే మనకు ఆ మోకాళ్ళ నొప్పుల నుంచి మనకి విముక్తి వస్తుందో మనం ఇవన్నీ ఇవాళ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దానికి కారణం ఏంటి, అదేమన్నా టియర్ జరిగిందా, లేదా ఏమన్నా దెబ్బ తగిలి ఇలా అవుతుందా, లేదా ఏజ్ రిలేటెడ్ అవుతా ఉందా, లేదా బోన్స్ ఏమైనా వీక్ అవుతా ఉన్నాయా, ఇవన్నీ ఎక్స్రే చేయించిన తర్వాత మన దగ్గర తీసుకొచ్చేస్తే చెక్ చేయించుకోవడం అనేది జరుగుతుంది. అర్లీగా మనం డయాగ్నోసిస్ చేసుకొని అర్లీగా మనము కనుక దాని రూట్ కాజ్ కనుక్కొని ట్రీట్ చేయగలిగితే 100% మంచి రిజల్ట్స్ అనేవి వస్తుంది. హోమియోపతిలో మనకి ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మనకు రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది.